అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 294 సింగం రాయల్ ఎంట్రీ. ఇక స్టోరీకి వెళ్తే ఆడిషన్స్ జరుగుతున్న రోజు మాన్వితాతో కలిసి వెళ్ళిన హాస్నికి అక్కడ కొందరి మాటలు చిరాకు తెప్పిస్తాయి. ఆవేశంతో వాళ్ళకి బుద్ధి చెప్పాలని ప్రయత్నించిన మాన్వితాను ఆపి కంట్రోల్ చేసి కూర్చోబెట్టింది హాస్ని. యోగితాతో కలిసి అక్కడికి వచ్చిన శాలిని అక్కడ ఉన్న అందరి ముందు హర్ష అలియాస్ హాస్ని పరువు తీయాలని కంకణం కట్టుకొని అతన్ని బెడ్ పేరుతో లాక్ చేయడానికి సిద్ధపడుతుంది. ఆ పని అనుకున్నదే తడువుగా చప్పట్లు కొట్టి అక్కడున్న అందరినీ పిలిచి, హలో ఎవ్రీవన్, ఇక్కడున్న అందరికీ మేము తెలిసే ఉంటుంది, మా అండర్లో వర్క్ చేస్తున్న యాక్టర్స్ ఇద్దరు ఆడిషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఎవరు గెలుస్తారో చూడాలని ఆశగా ఉంది. ఆ విషయంలో మిస్టర్ హర్షతో ఒక బెట్ వేయాలని అనుకుంటున్నాను. మీ అందరి సమక్షంలో అతని ఒపీనియన్ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పండి హర్ష, మీ నిర్ణయం ఏంటి? బెట్ గెలుస్తారన్న నమ్మకం మీకుందా అని తెలివిగా ప్రశ్నించింది శాలిని. ఆమె ఇంటెన్షన్ అర్థమైన హర్షగా చిన్నగా నవ్వుతూ, నేను మీ బెట్ యాక్సెప్ట్ చేస్తున్నాను మిస్ శాలిని అని చెప్పాడు. వావ్, మీరు ఓడిపోతారన్న భయం లేదా మిస్టర్ హర్ష? అయితే నా చేతిలో ఓటమి చవి చూడ్డానికి సిద్ధంగా ఉండండి అని పొగరుగా నవ్వింది శాలిని. అది కూడా కాసేపట్లో తేలిపోతుంది మిస్ శాలిని. ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం, పార్టిసిపేషన్ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం ఒక అవకాశం వస్తుంది. నాకు నా యాక్టర్ మాన్విత మీద చాలా నమ్మకం ఉంది. ఆడిషన్లో ఖచ్చితంగా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మా ఇద్దరి కష్టాన్ని వృధాగా పోనివ్వదు. ఇక మీకే మీ వాళ్ళ మీద నమ్మకం లేక పక్కవాడిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అనవసరమైన సోది చెప్పకుండా బెట్ ఏంటో చెప్పండి అని సూటిగా అడిగాడు హర్ష. అతని మాటలకి ఉక్రోషంతో ఊగిపోతూ, బెట్లో నేను గెలిస్తే నేనేం చెప్పినా మీరు చేయాలి, అదే మీరు గెలిస్తే మీరు చెప్పిన పని నేను చేస్తాను అని చెప్పింది శాలిని. అప్పటికే అక్కడున్న వాళ్ళల్లో కొందరు శాలిని మనుషులు, ఇలా ఇండైరెక్ట్ బెట్కి మేము ఒప్పుకోం, ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలో కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి, అప్పుడే బెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అందరూ గట్టిగా అడిగారు. ఓకే గైస్, బెట్ ఏంటంటే నేను గెలిస్తే హర్ష నన్ను కిస్ చేసిన తర్వాత ఇక్కడున్న మగవాళ్ళందరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని కిస్ చేయాలి. అదే నేను ఓడిపోతే అతన్ని కిస్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్న లేడీస్లో ఒకరిని నేను కిస్ చేస్తాను. ఇవే కండిషన్స్, ఒప్పుకుంటారా అని పొగరుగా నవ్వింది శాలిని. ఇదేంది దిక్కుమాలిన కండిషన్ తల్లి, నేను మగాడి వేషంలో ఉండి మరొకరిని కిస్ చేయడం ఏంటి? చూడ్డానికి ఎంత దరిద్రంగా ఉంటుంది. ఇదంతా ఈ దొంగ మొహంది కావాలని చేస్తోంది. నన్ను ట్రాప్ చేసి కిస్ చేయాలని ప్లాన్ చేసింది. బెట్ గెలిచినా ఓడిపోయినా దానికే లాభం. అయినా లాక్ చేశాక తప్పించుకోవడానికి లేదు. లెట్స్ ఫేస్ ఇట్ అని తనను తానే మోటివేట్ చేసుకొని బెట్కి సిద్ధపడ్డాడు. అయితే తన కోసం హర్ష ఇబ్బంది పడటం నచ్చని మాన్విత ఏదో మాట్లాడటానికి ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నం గమనించిన హర్ష తనకి ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పి కన్విన్స్ చేశాడు. అయితే శాలిని కండిషన్స్ విన్న వాళ్ళు రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు అమ్మాయిలు కిస్ చేసుకోవడం కంటే ఇద్దరు అబ్బాయిలు కిస్ చేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ సీన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అని ఒకరంటే, గాడ్, ఇదేం దిక్కుమాలిన కండిషన్, ఈవిడ ఓడిపోయి నన్ను కిస్ చేసుకుంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అని మరొక ఆమె కామెంట్ చేసింది. అందరి కామెంట్స్ విన్న శాలిని మొహం మాడిపోతే హర్షకు నవ్వొచ్చింది. ఓకే, నీతో బెట్కి నేను రెడీ, బట్ నువ్వు చెప్పిన కండిషన్స్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. నువ్వు నన్ను, నేను నిన్ను కిస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు గెలిస్తే చెప్పినట్లే నేను ఒక అబ్బాయిని కిస్ చేస్తాను. అదే నువ్వు ఓడిపోతే ఇంతమంది ముందు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. ఆర్ యూ రెడీ టు ఫేస్ దట్ అని కళ్ళెగరేశాడు హర్ష. వాట్ ద హెల్, నేను నీ కాలు పట్టుకోవడం ఏంటి? ఆయన బెట్ చెప్పింది నేను కాబట్టి కండిషన్స్ నేను పెట్టాలి, నీకు ఆ రైట్ లేదు అని కోపంతో ఊగిపోయింది శాలిని. నీతో బెట్లో పార్టిసిపేట్ చేయాల్సింది నేను కాబట్టి ఇక్కడ నా కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు అడిగిన వెంటనే నీ బెట్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను పెట్టిన కండిషన్స్ ఒప్పుకోవడం నీ టర్న్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఏమంటారు? నేను చెప్పింది నిజమే కదా అని పక్కనున్న జనాల వైపు చూశాడు హర్ష. ఎస్ హర్ష, నువ్వు కరెక్ట్గా చెప్పావు. కండిషన్స్ పెట్టే రైట్ ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది. అసలు ఇప్పటికి మొదలుపెట్టింది తను కాబట్టి ఇప్పుడు చచ్చినట్లు ఒప్పుకోవాలి అని చుట్టూ ఉన్న వాళ్ళంతా గోలగోల చేశారు. దాంతో శాలిని ఒప్పుకోక తప్పలేదు. యోగిత విన్ అవుతుందన్న ఉద్దేశంతో ఓవర్ బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు తానే ఇరుక్కునే స్థితికి వచ్చింది. లోపలే ఆందోళనగా ఉన్నప్పటికీ పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తోంది. ఇక్కడ ఈ హడావిడి కొనసాగుతున్న సమయంలో ప్రముఖ హీరో ఫరీద్ ఇంకా డైరెక్టర్ రవీంద్రలను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చింది సిమ్రాన్. ఆమెతో పాటు ఫరీద్ను చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇంతమంది ఉండగా మెయిన్ లీడ్ కోసం అతన్ని తీసుకువచ్చిందంటే వారిద్దరి మధ్య ఉన్న అఫేర్ నిజమే అన్నమాట
అని చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. అక్కడికి రావడంతోనే నేరుగా చైర్లో కూర్చొని ఈరోజు జరగబోయే ఆడిషన్స్కి టాపిక్ వివరించడం మొదలుపెట్టింది. ఈ సీన్లో ఒక ధనవంతుడైన భర్త, అతని భార్య ఇంకా సెక్యూరిటీ గార్డ్ మధ్య జరుగుతోంది. భార్యకు సెక్యూరిటీ గార్డ్కి అక్రమ సంబంధం అంటగట్టి ఆమెను ఫ్రేమ్ చేసి భర్త ముందు నిలబెట్టారు. ఆమె భర్త ముందు నిలబడి తను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఇది సీన్. ఇక ఆడిషన్ స్టార్ట్ చేయండి అని చెప్పింది. ఒక్కొక్కరుగా వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి వస్తూ ఉన్నారు. కాసేపటికి యోగిత కూడా వెళ్ళి ఓ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చింది. ఆమె యాక్టింగ్ స్కిల్స్ చూసిన హాస్ని కూడా ఆశ్చర్యపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆడిషన్స్లో ఖచ్చితంగా యోగిత గెలుస్తుందని తీర్పు చెప్తూ ఉండటంతో శాలిని కాళ్ళు భూమి మీద నిలబడ్డం లేదు. అందరి మాటలు విన్న మాన్విత, నువ్వేం టెన్షన్ పడకు హర్ష, నా బెస్ట్ నేను ఇస్తాను, ఆపై ఆ దేవుడి దయ అని ఓదార్పుగా చెప్పింది. ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, ఐ ట్రస్ట్ యూ, రిజల్ట్ ఏదైనా కానివ్వని, నీ ప్రయత్నం నుంచి నా గురించి నువ్వు అస్సలు టెన్షన్ పడకు, ఐ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అని నమ్మకంగా చెప్పాడు హర్ష. ఆ మాటతో కాన్ఫిడెంట్గా లేచి స్టేజ్ దగ్గరికి వెళ్ళింది మాన్విత. ఇంతలో సిమ్రన్ అసిస్టెంట్ ఆమె దగ్గరికి వచ్చి చెవిలో ఏదో చెప్పడంతో హడావిడిగా ఎంట్రన్స్ వైపు నడిచింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయిన హర్ష ఆడిషన్స్ మధ్యలోనే వదిలేసి పోయేంత ముఖ్యమైన గెస్ట్ ఆమెకు ఎవరున్నారు అని ఆలోచనలో పడింది. ఇంతలో లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి అతని గుండె ఆగినంత పనైంది. తను ఎప్పటికీ చూడలేను అనుకున్న తన ప్రాణం కళ్ళదుట కనిపిస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగనంటూ జలజలరాలాయి. అతని చూపు కోసం ఎదురు చూసే గుండె మూగగా రోధించింది. మనసులోని భారం పాట రూపంలో వినిపిస్తూ ఉంటే కళ్ళు అతనికి అంకితం చేసేసి బొమ్మలా నిలబడిపోయింది హాస్ని అలియాస్ హర్ష. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలిపోతున్నాయి. ఏదో తెలియని ట్రాన్స్లో మైమర్పుగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. అదే సమయంలో ఆమెను గమనించిన మాన్విత కంగారుగా తన భుజం మీద తడుతూ, ఏమైంది హర్ష, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు, ఆడిషన్ గురించి భయపడుతున్నావా అని ఆందోళనగా అడిగింది. ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చిన హర్ష వెంటనే తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని, ఐఎమ్ ఓకే, నువ్వు నా గురించి వరి అవ్వకు అని మొహం తుడుచుకొని నవ్వుతూ చెప్పింది. ఇంతలో బాడీగార్డ్స్ వెంటరాగా హుందాగా లోపలికి వచ్చిన విరాట్ మీద అక్కడ ఉన్న అమ్మాయిల అందరి దృష్టి పడింది. గాడ్, ఎవరితను ఇంత హాట్ అండ్ హ్యాండ్సమ్గా ఉన్నాడు, అతని ముందు ఫరీద్ ఎందుకు పనికిరాడు, నాకు గనుక ఛాన్స్ వస్తే అతనికి గర్ల్ ఫ్రెండ్గా సెటిల్ అయిపోతాను అని ఒక అమ్మాయి కామెంట్ చేసింది. ఇంతలో అలాంటి వాడు నా లైఫ్లో ఉంటే ప్రతిరోజు పండగే అని మరొకరు. ఇలా అమ్మాయిలు విరాట్ని రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉంటే ఆమెలో తెలియకుండానే అసూయ మొదలైంది. కానీ తన ఎమోషన్స్ అన్నిటినీ లోపలే కంట్రోల్ చేసుకొని పైకి నార్మల్గా మొహం పెట్టుకొని నిలబడింది హాస్ని. అయితే విరాట్ లోపలికి వచ్చి నేరుగా స్టేజ్ మీదకి వెళ్ళి, నేను మేల్ లీడ్ ప్లేస్లో యాక్ట్ చేస్తాను, నాతో పర్ఫార్మెన్స్ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని అక్కడున్న వాళ్ళందరినీ కళ్ళతో స్కాన్ చేస్తూనే అడిగాడు. ఇంతలో అతని దృష్టి హాస్ని మీద పడింది. ఆమె తన ప్రేయసి హాస్ని అని పోల్చుకోవడానికి అతనికి క్షణం కూడా పట్టలేదు. ఒక్కసారిగా అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆరాధనగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరు కళ్ళు క్షణకాలం కలిసి వెనువెంటనే విడిపోయాయి. అయితే తను అబ్బాయి గెటప్లో ఉన్నాడు కాబట్టి విరాట్ గుర్తుపట్టే అవకాశం లేదని ధీమాగా ఉన్న హాస్ని ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది. ఈ ఆడిషన్స్ పార్టిసిపేట్ చేయడంతో అతనికి ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటో అర్థం కాక ఆలోచనలో పడింది. బహుశా ఈ బిజినెస్లోకి కొత్తగా ఎంటర్ అవుతున్నాడేమో, అందుకే అన్ని విధాలుగా తెలుసుకోవడానికి వచ్చాడని నిర్ణయించుకుంది. అయితే విరాట్ ఆ సినిమాను సోలోగా ప్రొడ్యూస్ చేస్తున్నాడన్న విషయం సిమ్రాన్కి తప్ప మరెవరికీ తెలియదు. అందరూ అతను ఎందుకు వచ్చాడో ఎవరో తెలియక అయోమయంగా చూస్తూ ఉన్నారు. అమ్మాయిల అందరి చూపు తన మీద ఉండటంతో అందరినీ ఒకేసారి తన కంటి చూపుతో భయపెట్టి నేరుగా చైర్లో కూర్చొని ఆడిషన్ స్టార్ట్ చేయమని చెప్పాడు. అతన్ని చూసిన దగ్గర నుండి గజగజ వణికిపోతున్న మాన్విత వెనక్కి తిరిగి హాస్ని వైపు బేలగా చూసింది. ఏం పర్లేదు, ధైర్యంగా చేయి అని కళ్ళతోనే సైగ చేసిన హాస్ని గెస్చర్కి ఆమెలో తెలియని ధైర్యం చోటు చేసుకుంది. దాంతో కాన్ఫిడెంట్గా తన వైపు తిరిగి యాక్టింగ్ స్టార్ట్ చేసింది మాన్విత. అయితే విరాట్ ముందుగానే స్క్రిప్ట్ పేపర్స్ ఆమె చేతిలో పెట్టి అదేవిధంగా పర్ఫామ్ చేయమని చేయడంతో ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసి డ్రామా స్టార్ట్ చేసింది. క్యారెక్టర్లో లీనమైన ఆమె చేస్తున్న యాక్టింగ్కి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సిమ్రాన్ అయితే కళ్ళు తిప్పకుండా ఆమె వైపు దృష్టి కేంద్రీకరించింది. కానీ మాన్విత చెప్తున్న డైలాగ్స్ విన్న హాస్ని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది. ఆమె చెప్తున్న మాటలన్నీ గతంలో తనకు విరాట్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్ కావడంతో ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చి ఆమె మనసు బాధతో మూలిగింది. కేవలం మాన్వితకు ప్రత్యేకంగా స్క్రిప్ట్ ఇచ్చి మరీ ఆమెతో యాక్టింగ్ చేయించడం వెనుక విరాట్ ఉద్దేశం ఏమిటో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆమె ఆలోచనలో ఉండగానే మాన్విత పర్ఫార్మెన్స్ పూర్తవ్వడం, వెంటనే అక్కడంతా చప్పట్లు మారుమ్రోగడం జరిగిపోయింది.
ఆ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చిన హాస్ని తన ఆలోచనలు పక్కన నెట్టేసి యోగిత కంటే మాన్విత యాక్టింగ్ బాగుందని అందరూ మెచ్చుకోవడం చూసి మనస్ఫూర్తిగా సంతోషించింది. ఆ మాటలు వింటున్న శాలిని ఇంకా యోగిత మొహాలు మాడిపోయి దిబ్బరొట్టలా తయారయ్యాయి. ఇంకా ఆలస్యం చేస్తే ఆఫర్ మాన్విత సొంతమవుతుందని భావించిన శాలిని వాళ్ళు గబగబా సిమ్రాన్ దగ్గరికి వచ్చి ఆడిషన్స్లో గెలిచిన కంటెస్టెంట్ గురించి అనౌన్స్ చేయమని ఒత్తిడి చేశారు. ఆ రిజల్ట్స్ ఇప్పుడు కాదు, తర్వాత అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అని నిర్మోహమాటంగా చెప్పింది సిమ్రాన్. ప్లీజ్ సిమ్రాన్, రిజల్ట్ ఇప్పుడే అనౌన్స్ చేయి. నేను హర్షతో అందరి ముందు బెట్ కట్టాను. ఎవరు గెలిచారో ఇప్పుడు తెలిస్తేనే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేసింది. ఆ మాటలు విన్న డైరెక్టర్ వీరేంద్ర ముందు రోజు హర్ష తన ప్లాన్స్ అన్నీ స్పాయిల్ చేశాడన్న కోపంతో అది మంచి నిర్ణయం అని రిజల్ట్ ఇప్పుడే అనౌన్స్ చేయాలని శాలిని సమర్థించాడు. ఇక చేసేదేమీ లేక సిమ్రాన్ నిస్సాయంగా విరాట్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి ఒకసారి ఇద్దరు ఆడిషన్స్ పరిశీలించి రిజల్ట్స్ అనౌన్స్ చేయవలసిందిగా కోరింది. ఆమె చెప్పిన విషయం విన్న విరాట్ పెదవుల మీద ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. వెంటనే హాస్ని వైపు చూసి కన్నింగా నవ్వుతూ, ష్యూర్ మిస్ సిమ్రాన్, ఇప్పుడే యాక్టింగ్ రికార్డ్ వీడియో చెక్ చేసి ఎవరి యాక్టింగ్ స్కిల్స్ బాగుంటాయో చెప్తాను. ఇంతకీ బెట్ దేని గురించి, ఎవరెవరికి మధ్య జరిగింది అని అప్పటికే గెస్ట్ చేసి కూడా ఏమీ ఎరగనట్లు అడిగాడు. ఆమె విషయం పూర్తిగా తెలుసుకొని చెప్పడంతో లోపల నవ్వుకుంటూ ఎవరిని గెలిపించాలో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఇంతలో శాలిని పొగరుగా నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి, ఏంటి హర్ష, ఓడిపోతావని భయపడుతున్నావా? ఇప్పటి నుంచి ఓటమి అలవాటు చేసుకో. ఎలాగో గెలిచేది నేనే కాబట్టి నేను చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండు అని ఎగతాళిగా చెప్పింది. ఆమె మాటలకి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా, రిజల్ట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, కాస్త ఓపిక పట్టు తల్లి అని నవ్వుతూ చెప్పి విరాట్ వైపు దృష్టి సారించింది హాస్ని. ఇంతలో విరాట్ అనౌన్స్మెంట్ చేస్తూ, యాక్టింగ్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ మాన్విత చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే యోగిత పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు విన్నర్ ఎవరంటే అని ఆపి అందరి వైపు చూస్తూ ఉండిపోయాడు. అతని నిర్ణయం కోసం అక్కడున్న అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకీ విరాట్ విన్నర్గా ఎవరిని ప్రకటిస్తాడు? అతని ప్లాన్ ఏంటి? విరాట్ తను గుర్తుపట్టాడు అని నిజం తెలిస్తే హాస్ని ఎలా స్పందిస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.